మరి ఉత్తరం చూద్దామండి. కౌసల్య హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. సూర్య ఆరాధనకు గాయత్రి మాతకు సంబంధం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. సూర్య ఆత్మా జగతస్థుషశ్చ అని వేదవాక్యం. తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరదు పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం. సూర్య సంబంధితంగా ఈ జగత్తు అంతా కూడా నిర్వహింపబడుతున్నది. అంటే ప్రాణంతో సంచారం చేస్తున్నది. సూర్యకాంతి లేని పక్షంలో మనం చలనం కోల్పోయిన వాళ్ళం అవుతాం, నిస్సారంతో జీవం లేకుండా పోతాం. మనం అన్న ఈ శబ్దంలో సకల జీవకోటి ఉన్నది. మనుషులతో పాటుగా చరాచర ప్రపంచమంతా కూడా ఈ మనం అన్న శబ్దంలోనే ఉన్నది. గాయత్రీ మాతకు సంబంధించి చేసేటటువంటి ఉపాసనలో సావిత్రి అన్న పదం ఉన్నది. నిజానికి గాయత్రి మహామంత్రాన్ని మనం వివేచన చేస్తే సవితు అన్న పదం అందులో ఉన్నది. ఆ సవితు భర్గ అన్న ఆ శబ్దాలు రెండు వివేచన చేస్తే సూర్యనారాయణమూర్తికి సంబంధించిన 12 పేర్లలో భర్గుడు అన్న పేరు కూడా ఒకటి ఉన్నది. సూర్యనారాయణమూర్తి కాంతినే మనం సవితారూపకంగా స్తోత్రం చేస్తున్నాం. అది గాయత్రి పరమమంత్రంగా ఆరాధన చేస్తున్నాం. కనుకనే సూర్యకాంతి మనకు లభించేటటువంటి ఉదయవేళ, సంధివేళ, సూర్యోదయ ఉషకాలంలో, అపరాహ్న వేళ అంటే మధ్యాహ్న సమయంలో సూర్యకాంతి ఇక లభించదు అనేటటువంటి అసుర సంధ్య సాయం వేళలో, ఈ 3 కాలాలలో గాయత్రిని మనం ఉపాసన చేసిన పక్షంలో, అంటే సూర్యకాంతి పరోక్షంగా సావిత్రి పేరిట ఉపాసన చేస్తే మనకు శ్రేయస్సు కలుగుతుంది అంటుంది సంప్రదాయం. ఇది సూర్యుడికి గాయత్రికి ఉండేటటువంటి అనుబంధం. తచ్చక్షుర్ పురస్తాద్ అని చెప్పబడేటటువంటి ఈ మంత్ర విభాగంలో ఉపనయనం చేసిన తర్వాత వటువు సూర్యనారాయణమూర్తి కుమారుడిగా చెప్పబడతాడు. దేవేన సవితా ప్రసూతః కో నామాసి కస్య బ్రహ్మచార్యసి ఇలా అడిగిన తర్వాత ఆ కుర్రవాడు సంధ్యావందనం చెయ్యాలి. ఎప్పుడు? సాయంత్రం వేళ సంధ్యావందనం చేస్తేనే ఆ కుర్రవాడికి గాయత్రి సావిత్రి సమేత ఆ మేధా దక్షిణ సంబంధిత జ్ఞానం అంతా కూడా లభిస్తుంది. కనుక ఉపనయనం ఉదయమే అయిపోతే ఏమీ లాభంలే. సాయంత్రం వాడు మళ్ళీ సంధ్యావందనం చేస్తేనే, సంధ్య అంటే ఏమీ లేదు, గాయత్రి జపం చేస్తేనే. ఇది ఇందులో ఉండేటటువంటి అంతరార్థం. సహ వై దేవానాం చాసురాణాం చ యజ్ఞో ప్రతదావాస్తాం భజగ్గు స్వర్గం లోకమే శ్యామ. ఇటువంటి మంత్ర విభాగాలలో సూర్యనారాయణమూర్తిని గురించి చేసేటటువంటి గాయత్రి సంబంధిత స్తోత్ర పాఠాదులలో రాక్షసులు దేవతలు ఇరువురు ప్రయత్నం చేశారు. దేవతలే సఫలమయ్యారు. బ్రహ్మదేవుడు దేవతలకు స్వర్గాన్ని ఇచ్చాడు. రాక్షసులంతా మేం చేసిన తప్పేమిటి అని అడిగారు. మీకు గురువు లేడు అన్నాడు బ్రహ్మదేవుడు. వాళ్ళు వెళ్ళారు, శుక్రాచార్యుని మా గురువుగా తెచ్చిపెట్టుకున్నామండి అన్నారు. యజ్ఞోపవీతాలేవి అన్నాడు బ్రహ్మగారు. వేసుకున్నామండి అన్నారు. అపసవ్యంగా వేసుకున్నాను, మీరు వీరతాళ్ళులాగా అమాయాబజారులో వేసుకున్నట్టుగా, కాబట్టి మీకు యోగ్యత లేదు అన్నాడు బ్రహ్మదేవుడు. ఈ విభాగాలన్నీ కూడా సూర్యనారాయణమూర్తి యొక్క కాంతికే సావిత్రి అన్న పేరుని నిర్ధారణ చేస్తాయి. కనుక సూర్యనారాయణమూర్తి ఉపాసన చేయడం అంటే గాయత్రి ఉపాసన చేయడమే. గాయత్రిని స్తోత్రం చేస్తున్నామంటే అది సౌర ఉపాసన కిందనే పరిగణన చేయబడుతుంది. ఇది ఇందులో ఉండే